హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శివుడు లయకారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడట శివుడు. జ్ఞానంపై ఆసక్తి లేని వాళ్ళను మళ్ళీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం. అలాగే జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే 2 రకాలుగా శివుడు లయం చేస్తాడంట. లయం చేయటం అంటే ప్రపంచాన్ని అంతం చేయటం కాదనమాట ఇక్కడ. ఇక్కడ ఏమర్థమవుతుంది? జ్ఞానం మీద ఆసక్తి లేని వాళ్ళకి మళ్ళీ జన్మనిచ్చి లయం చేస్తాడు. మళ్ళీ జన్మనిచ్చి. జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్ళీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో అంటే భగవంతునిలో ఐక్యం చేసుకొని మోక్షాన్ని ఇచ్చేస్తాడనమాట. ఇలాంటి లయాలు శివుడు చేస్తాడనమాట. మామూలుగా మనం ఏమనుకుంటాము అంటే శివుడు లయకారకుడు అంటే మొత్తాన్ని నాశనం చేసేస్తాడు శివుడు అనే భావనలో ఉన్నాం. కానీ ఇక్కడ చేసేదేంటి? జ్ఞానం లేని వాడికి మళ్ళీ జన్మనిచ్చి, జ్ఞానాన్ని ప్రసాదించి, ఆయనలో ఐక్యం చేసేసుకుంటాడనమాట. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి అవతారమట. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు కదా! అంటే చెప్పటం ద్వారా, వాళ్ళ వాక్కు ద్వారా గురువులు జ్ఞానాన్ని బోధిస్తారు ఎవరైనా శిష్యుడికి బోధించాలి అంటే. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు వాళ్ళకి ఏవైతే సందేహాలున్నాయో, ఆ సందేహాల్ని నివృత్తి చేస్తారట. ఎలా? ఆయన మౌనంగానే ఉంటాడు. కానీ ఆయన సమీపంలో కూర్చున్నా, ఆయన్ని కాసేపు అలా చూస్తూ ఉన్నా సరే, మనలో ఉన్న ఎటువంటి క్వెషన్స్ అయినా సరే, ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటివి ఉన్నా సరే, వాళ్ళ యొక్క సందేహాలన్నీ కూడా తీరిపోతాయట. దక్షిణామూర్తి దగ్గర కాసేపు కూర్చోగానే. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక సనందన సనత్ సుజాత మరియు సనత్ కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడట. కానీ వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి. అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెతుకుతూ బయలుదేరారట. ఎవరెవరు? సనత్ కుమార, సనత్ సుజాత, సనక సనందనాదులందరూ కూడా ఆళ్ళు నలుగురు కూడా బయలుదేరారట. ఇక ఈ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారినే అడుగుదామనుకున్నారట. కానీ పక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు అని అనుకోని బ్రహ్మను అడగలేదట. అలాగే మహావిష్ణువును మరియు పరమశివుడిని కూడా అడుగుదామని వెళ్లి వారి పక్కన లక్ష్మీదేవిని అలాగే పార్వతీదేవిని కూడా చూసి వారిని కూడా అడగలేదట. పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి, వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నాడట. అలా అనుకున్న పరమేశ్వరుడు వారు వెళ్ళే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడట. ఇప్పుడు ఫస్టు ధ్యాన శ్లోకమైన మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఇది ధ్యాన శ్లోకం అన్నమాట. ధ్యాన శ్లోకాన్ని మనం ఎప్పుడైనా సరే నిదానంగా కళ్ళు మూసుకొని చదివితే ఆహ్, ఆ ధ్యానంలో తప్పకుండా మనం ఎవరినైతే ఏ భగవంతుడినైతే మనం ధ్యానిస్తున్నామో, ఆ భగవంతుడు ఆ రూపంలో మనకు కనిపిస్తారట. ఆత్మనిష్ఠుడై ప్రసన్న వదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో వేద విధులైన మహర్షులకు ఆత్మ విద్యను బోధిస్తున్న యువ గురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తున్నాను అని అర్థం. మౌనంగా చేయబడిన వ్యాఖ్యానముతో అంటే మాటలతో స్పష్టము చేయబడిన పరబ్రహ్మ స్వరూపము. మౌనంగానే ఉన్నాడు కానీ, మౌనంలో ఏమి మాట్లాడం కదా! కానీ ఆ మౌనంగా ఉంటూనే మన యొక్క సందేహాలని స్పష్టం చేస్తున్నాడట. అలాంటి పరబ్రహ్మ స్వరూపం కలిగి బ్రహ్మనిష్ఠుడై ప్రసన్న వదనంతో అంటే చాలా చిన్ముద్రతో అంటే చాలా ప్రసన్నంగా ఉండే ముఖంతో మౌనంగా
చిన్ముద్రతో ఉన్న హస్తంతో వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువ గురువట. ఇక్కడ చూడండి, మామూలుగా మనకి గురువులు అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి బోధిస్తారు. కానీ ఇక్కడ దక్షిణామూర్తట చిన్న వయసులో అంటే యువకుడుగా ఉండి వృద్ధులైన మహర్షులకి ఆత్మ విద్యను బోధిస్తున్నాడట దక్షిణామూర్తి. యువకుడు బ్రహ్మనిష్ఠులై వృద్ధ శిష్యులైన ఋషిగణాల చేత పరివేష్టించబడిన ఆచార్య శ్రేష్ఠుడు. చిన్ముద్రాంచిత కరకమలములతో ఆనంద స్వరూపుడు ఆత్మానందమును అనుభవిస్తూ ప్రశాంతమైన ముఖముతో ఉన్న సద్గురువు శ్రీ దక్షిణామూర్తి యొక్క స్తోత్రం నేను చదువుతున్నాను అని అర్థమట ఈ ధ్యాన శ్లోకానికి. నెక్స్ట్ మనకి లాస్ట్‌లో వచ్చేయండి. వటవిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిం దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. అంటే మర్రి చెట్టు కింద కూర్చొని తన చుట్టూ ఉన్న మహర్షులకు బ్రహ్మ విద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసార దుఃఖాలను నిర్మూలిస్తూ ముల్లోకాల చేతను గురువుగా కొలవబడే శ్రీ దక్షిణామూర్తికి నమస్కృ నమస్కృతులు. మర్రి చెట్టు సమీపంలో మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నాడట ఈ దక్షిణామూర్తి. తన దగ్గరకు వచ్చిన మునులందరికీ కూడా జ్ఞానబోధ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? మౌనంగానే చేస్తున్నాడు. 3 లోకాలకి గురువు, ప్రభువు అయిన వాడు, జనన మరణ దుఃఖాలను పోగొట్టగలిగేవాడు అయిన పరమాత్మ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. ఆహా! ఏమి ఆశ్చర్యకరం! యువకుడైన గురువా, గురువు చుట్టూ వృద్ధులైన అంటే పెద్దవారైన శిష్యులా, ఇలా ఇలాంటి శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చుని ఉన్నారు. గురువు తన మౌనంతోనే వారి సర్వ సందేహాలను నివారింపగలుగుతున్నాడు. అసల ఎంత ఆశ్చర్యంగా ఉంది అని చెప్తున్నారట. గురువేమో వటవృక్షం కింద అంటే మర్రి చెట్టు కింద కూర్చొనున్నాడు. శిష్యులేమో వృద్ధులు, ముసలివాళ్ళు. ఆ గురువు పోనీ ఏమన్నా మాట్లాడుతున్నాడా అంటే ఏమీ మాట్లాడట్లేదు. కానీ ఆ మౌనంలోనే తన శిష్యుల యొక్క సందేహాలన్నీ కూడా తీర్చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అంటే నిత్యశుద్ధుడై ప్రశాంత స్వరూపుడై శుద్ధ జ్ఞానమే మూర్తిగా ప్రణవనాదమైన ఓంకారానికి లక్ష్యార్థంగా భావిస్తూ నిర్మలుడైన దక్షిణామూర్తికి నమస్కృతులు. ప్రసన్న రూపుడైన శుద్ధ జ్ఞానమే మూర్తిగా అంటే జ్ఞానమే మూర్తీభవించినట్లుగా ఉన్న ప్రణవనాదమైన ఓంకారానికి అర్థం అసలైన అర్థంగా భావిస్తూ నిర్మలుడుగా దక్షిణామూర్తి ఉన్నారు. ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. ఓంకార రూపానికి నమస్కారము. ఓంకారానికి అర్థమైన వాడు, ఏకమైన శుద్ధ జ్ఞాన స్వరూపుడు అయిన మాలిన్యరహితుడు అయిన పరిపూర్ణ శాంతి స్వరూపుడైన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. భవరోగులకు వైద్యుడై జగద్గురువై సర్వ విద్యలకు నిధి అయి సమస్త లోకాలకి కూడా గురువైన దక్షిణామూర్తికి నమస్కారం. అన్ని విద్యలకు ఆయనే ఒక నిధి. ఆయన దగ్గరే విద్యలన్నీ కూడా ఉన్నాయి. భవరోగాలకి అంటే మనస్సులో ఉండే రోగాలకి అంటే మన సందేహాలే ఒక పెద్ద రోగాలు కదా! ఆ సందేహాలనే రోగాలకి వైద్యుడు. అలాగే అందరికీ గురువైన దక్షిణామూర్తిని నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. విశ్వం దర్పణ దృశ్యమాననగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యः సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నిద్రించువాడు తన ఊహాత్మకమైన దృశ్యాన్నే కలలో చూచుచు మేల్కొన్న పిదప అదంతా కూడా నిజం కాదని తన యందే ఉన్నదని తెలుసుకున్నట్లుగా ఏ పరబ్రహ్మ తన యందే ఇముడి ఉన్న ప్రపంచాన్ని అద్దంలో కనబడు దృశ్యము వలె తన మాయాశక్తిచే వెలుపల చూచుచు జ్ఞానోదయమైన పిదప అదంతా కూడా తానే అని తెలుసుకుంటాడో అట్టు గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారం. అంటే నామరూపాత్మకమ నామరూపాత్మకమైన ఈ సర్వజగతిని ఆత్మ చైతన్యమైన తనలో లీలామాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా అద్దంలో కనిపించే నగరం వలె, స్వప్న దృశ్యం వలె అంటే కలలాగా తనకంటే భిన్నంగా ఉందన్న భ్రమ కలిగిస్తోందని గుర్తిస్తున్న జగద్గురువైన దక్షిణామూర్తికి నా నమస్కారం. ఎవరు ఈ సమస్త జగత్తును అద్దంలో కనిపించే నగరంలాగా అంటే అద్దంలో కనిపిస్తుంటది. కానీ అది నిజం కాదు కదా! కానీ ఒక్కొక్క టైంలో అది మనకి భ్రమను కలిగిస్తుంది. అద్దంలో కనిపించేది కూడా నిజమే అనే భ్రమను కల్పిస్తుంది. ఆ భ్రమని కూడా తొలగించేలాగా స్వప్నంలో కనిపించే కల ఏమనుకుంటాము? ఒక్కొక్కసారి ఏవైనా పీడకలొస్తాయి బాబోయ్! ఇలా జరిగిందేంటి అని చెప్పి ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగిసి కూర్చుంటాం. అలా కనిపిచ్చే దృశ్యంలాగా ఆత్మ చైతన్యమైన తనలోనే ఉన్నా కూడా అది మనలోనే ఉంది. మనము ఊహించబట్టే అది జరిగింది అన్న విషయం మనకు తెలిసినా కూడా మనం దాన్ని ఒప్పుకోలేము ఒక్కొక్కసారి. అది మనలోనే ఉందనే విషయాన్ని తెలుసుకునేటట్లుగా తనకన్నా వేరుగా బయట ఉన్నది అని భ్రమపడుతూ ఉన్నా కూడా ఆత్మానుభూతిని పొందినప్పుడు అంతా ఒకటే అయినా తన స్వరూపంగా అంటే తన ఆత్మలోనే జరుగుతుంది. నా మనస్సు వల్లే ఇది జరుగుతుంది. నా మనస్సు వల్లనే ఇది బయటకొస్తుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో అదే ఆత్మ సాక్షాత్కారం అంటారట. ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించే గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. గురువుని మనం పరమాత్మకి అభిన్నంగా అంటే గురువైనా, పరమాత్మ అయినా తేడా లేదు అని ఎలా భావించి సేవ చేయాలో అనేది ఈ యొక్క స్తోత్రానికి అర్థంగా మనం తెలుసుకోవాలి. బీజస్యాంతరివాంకురో జగదిదం నిర్వికల్పం మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విత్తనంలోని మెలుకుల వ మెలుక సారీ విత్తనంలోని మొలక వలె సృష్టికి ముందు ప్రపంచమంతా జాతి, గుణ, క్రియల భేదం లేనిదిగా ఉన్నదట. పిదప సృష్టి సమయంలో పరమాత్ముని మాయాశక్తిచే వివిధ దేశాలు, వివిధ కాలములు ఏర్పడ్డాయి. గారడి గారడివాని వలె ఈ ప్రపంచాన్ని నిర్మించుచు, మహాయోగి వలె ఇష్టమైనట్లుగా మార్చుచున్న గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారం. విత్తనంలోని మహావృక్షం విత్తనంలో ఎలా అయితే మహావృక్షం దాగి ఉంటుందో, ఇప్పుడు రావి రావి వృక్షం రావి పండు చూడండి చాలా చిన్నగా ఉంటది. మర్రి పండైనా చాలా చిన్నగా ఉంటది. కానీ ఆ యొక్క చిన్న విత్తనం వేయటం వల్లనే చాలా పెద్ద మహావృక్షంగా మారిపోతది కదా! అంటే విత్తనంలో మనకేమి మొక్క కనిపించదు. కానీ ఆ విత్తనంలోనే ఆ మొక్క ఆ యొక్క మహావృక్షం ఎలా అయితే దాగుందో అలా గోచరించే ఈ మహావిశ్వం అంతా కూడా దేశకాలావృతమైన సమస్త చరాచర జగతిని కూడా ఇంద్రజాలికను వలె అంటే మెజిషియన్ ఉంటాడు కదా! మ్యాజిక్కులు చేసేవాళ్ళలాగా అలా మహాయోగి వలె బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్ఛగా జగన్నాటకాన్ని నడిపే మహాత్ముడైన నా గురువు అయిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం. విత్తనంలో మొలకలాగా ఈ జగత్తంతా కూడా సృష్టికి ముందు ఏ మార్పులు లేకుండా ఉంది. విత్తనాలున్నప్పుడు ఏమవుతుంది? మామూలుగా ప్లెయిన్‌గా ఉంటదంతా కూడా. కానీ ఒక్కసారి విత్తనం నాటంగానే మొలకలొచ్చి, చెట్లయ్యి, మొక్కలయ్యి, చెట్లయ్యి, మహావృక్షాలు ఎలా అయితే అయ్యాయో కానీ
ఇవన్నీ రాకముందు ఆ విత్తనం అలాగే ఉంది కదా! ఆ విత్తనం ఉన్నా కూడా ఆ విత్తనం నుంచి ఇలాంటి పరిణామాలు ఎప్పుడైతే వచ్చాయో, ఈ మార్పులు లేకుండా ఉన్నది విత్తనం అన్న విషయం మనకి స్పృహకి వచ్చేలాగా, మాయ చేత కల్పించబడిన దేశకాల భేదం. అంటే మనం ఈ పొద్దున్నే చదువుతాం కదా! సంకల్పంలో దేశకాలాలన్నీ కూడా. ఈ దేశకాల భేదం వలన చిత్రంగా సృష్టించబడింది ఈ జగత్తంట. ఇంద్రజాలకును అంటే మ్యాజిక్ చేసేవాడిలాగా, ఒక యోగిలాగా ఎవరు తన సంకల్పంతో ఈ జగత్తుని విజృంభింప చేస్తున్నారో అట్టి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నా నమస్కారాలు అని చెప్తున్నారు. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సత్యస్వరూపుడైన ఏ పరమాత్మ స్వరూపం ప్రాపంచిక వస్తువులందు కనబడుతున్నదో, ఏ పరమాత్మ తత్వమసి మొదలగు వేదవాక్యములచే తన భక్తులకు బోధించుచున్నాడో, ఏ పరమాత్మ అయితే సాక్షాత్కారం వలన సంసార సాగరం నుంచి పునర్జన్మ కలగదో, అట్టి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారం. ఎవ్ ఎవని వ్యక్త రూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్య సత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధలో శరణు వేడిన వారికి తత్వమస్యాది మహావాక్యాలతో ఎవరు జ్ఞానబోధ చేస్తుంటారో, ఎవరి జ్ఞానబోధ వల్ల జనన మరణ యుక్తమైన ఈ సంసార చక్రం నుండి ముక్తి పొందుతున్నారో, అట్టి పరమ పవిత్రమైన గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి నమస్కారాలు అని చెప్తున్నారు. అంటే ఏ పరమాత్మ యొక్క సద్రూప చైతన్యం అసద్రూప జగత్తుగా ప్రకాశిస్తుందో, ఏ పరమాత్మ ఆశ్రితులైన వారికి తత్వమసి అనే వేదవాక్కుల ద్వారా పరోక్షంగా అంటే అపరోక్షంగా బోధిస్తున్నాడో, ఏ పరమాత్మ అయితే ఆయన యొక్క సాక్షాత్కారం వలన మన జనన మరణాలు అనే ఈ సంసార సాగరంలోనికి తిరిగి ప్రవేశం లేకుండా ముక్తి కలుగుతుందో, అలాంటి యొక్క గురుమూర్తికి మన నమస్కారాలు. నానాఛిద్రఘటోదరస్థితం మహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అనేకాలైన చిల్లులు గల కుండయందలి దీపపు కాంతి బయటకు ప్రసరించున్నట్లుగా ఏ పరమాత్ముని జ్ఞానము కన్నులు మొదలగు ఇంద్రియముల ద్వారా బయటకు వెలువడుచున్నదో, ప్రకాశించుచున్న ఏ పరమాత్ముని తెలుసుకొని ఈ ప్రపంచమంతా అనుసరించి ప్రకాశిస్తుందో, అట్టి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారం. ఎవరి చైతన్యం మన కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాల ద్వారా అనేక చిల్లులు కలిగిన చిల్లులున్న కుండలోంచి దీపం పెడితే ఏమవుతుంది? అది చాలా బాగా వస్తది కదా దీపపు కాంతి. అలాగే పైకి ప్రసరిస్తూ ఉంటుందో, ఏ చైతన్యం ప్రకాశించడం వలన ఈ వస్తుమయ మహాప్రపంచం అంతా తెలుస్తూ ఉంటుందో, అటువంటి దివ్యమూర్తికి, సద్గురువుకు, శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారాలు. చిల్లులు గల కుండలోని దీపం అన్ని వైపులా కిరణాలను ఎలా అయితే ప్రసరింపచేస్తూ ఉంటుందో, ఆ దీపాన్ని కళ్ళు మొదలైన ఇంద్రియాల ద్వారా మనకి చైతన్యం బయటికి ప్రకాశిస్తూ ఉంటుంది కదా! అలాంటి స్వయం ప్రకాశ పరమాత్మయే ఈ జగత్తునంతటిని కూడా ప్రకాశింపచేస్తున్నాడు అని చెప్తున్నారు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, మూర్ఖులతో సమానులైన ఇతర మతముల వారు,
శరీరము, ప్రాణములు, చంచలమైన బుద్ధి, శూన్యము అను వాటిని ఆత్మగా భావిస్తున్నారు. మాయాశక్తిచే ఏర్పడు అజ్ఞానమును తొలగించు గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారం. బుద్ధిపరంగా స్త్రీల వలె, చిన్నపిల్లల వలె, మూఢుల వలె విషయాలను అర్థం చేసుకునే శక్తిహీనులు, మాయా ప్రభావానికి లోనై శరీరమే సత్యమని, ప్రాణమే సత్యమని, ఇంద్రియాలనే సత్యమని, మనస్సే సత్యమని, నిత్యము మార్పు చెందే బుద్ధే సత్యమని, శూన్యమే సత్యమని శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారో, అట్టి వారి భ్రమలను తొలగించగలిగే పరమగురువులకు శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం. భ్రాంతి చేత నేనే దేహాన్నని, ప్రాణాన్నని, ఇంద్రియాలని నేనే అని, చలించే బుద్ధిని కూడా నేనే అని, శూన్యాన్నని గట్టిగా వాదించేవాళ్ళు బుద్ధిపరంగా స్త్రీల వంటి, బాలుర వంటి అంటే గుడ్డి వాళ్ళ లాంటి మందబుద్ధులతో సమానమైన వాళ్ళంట వాళ్ళు. మాయాశక్తి యొక్క లీలా విలాసం చేత కల్పించబడ్డ ఈ గొప్ప అజ్ఞానాంధకారాన్ని సమూలంగా పోగొట్టగలిగే పరమగురువు శ్రీ దక్షిణామూర్తి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణో యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ చెప్తున్నారు, రాహువుచే కబలించబడు సూర్యచంద్రుల వలె ఏ పురుషుడు మాయాశక్తి ఆవరించటం వలన సప్త సత్తామాత్రుడై ఇంద్రియాలను ఉపసంహరించుకొని అజ్ఞానమును గాఢ నిద్రను పొందునో, మెలకువ కలుగగా పూర్వం నిద్రపోయితినని తెలుసుకొనునో, అట్టి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారం. గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహుచే కప్పబడినట్లుగా ఇప్పుడు గ్రహణం వచ్చినప్పుడు సూర్యచంద్రులు ఏమి రాహు మింగేయరు కదా! సూర్యచంద్రులు అక్కడే ఉంటారు. కానీ రాహువు చేత కప్పబడుతుంది. కప్పబడటం వల్ల మనకు కనిపించరు కాబట్టి, మనకు కనిపించేది మాత్రమే ఉంది. కనిపించనిది లేదు అనే భావనలో మనం ఉంటాం కాబట్టి ఇక్కడ చెప్తున్నారనమాట. సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా సర్వేంద్రియ వ్యవహారాలు ఉపశమించి సుషుప్తి అవస్థలో అంటే నిద్రావస్థలో ప్రవేశించి మాయావరణతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతి నొంది మళ్ళీ మెలకు వచ్చేసరికి తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే మన ప్రణామాలు. అంటే గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహు చేత కప్పబడతారు. కానీ మనం ఏమనుకుంటాము, రాహు మింగేశాడు అనుకుంటాం. కానీ వాళ్ళు అక్కడే ఉంటారు. అది నిజం కాదు అని మనకెప్పుడైతే తెలుస్తుందో, అలాగే ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా ఉపసంహరించబడిన నిద్రావస్థలో నుంచి ఏ పురుషుడైతే అంటే మాయ చేత మనం కప్పివేయబడి ఉంటాం కదా! ఆ మాయ అనే విషయం మనకెప్పుడైతే తెలుస్తుందో, ఆ సత్తా మాత్రంగా గోచరిస్తూ ఉంటుందో, తిరిగి నిద్ర నుంచి మేలుకొన్న సమయంలో ఇంతకుముందు నిద్రించాను అనే స్పృహ కలిగి ఉంటాడు. అంటే ఇంతకుముందు నేను ఓన్లీ అది నా యొక్క స్పృహ మాత్రమే. అది నా యొక్క ఆలోచన మాత్రమే. అక్కడున్న వస్తువు అక్కడే ఉంది కానీ అది ఎక్కడికి వెళ్ళలేదు అనే స్పృహ కలిగి ఉంటాడు. అలాంటి అలాంటి యొక్క అలాంటివి తెలియజేసే యొక్క పరమ గురువు అయిన శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారాలు అని చెప్తున్నారు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సారీ. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యము మొదలైనవి, మెలకువ మొదలైనవి అగు అన్ని దశలు వచ్చి పోవుచుండగా వాటిని అనుసరించి నేను అని ఎల్లప్పుడూ లోపల ప్రకాశించుచున్న ఆత్మస్వరూపమును మంగళకరమైన జ్ఞానముద్రచే తన భక్తులకు బోధించు గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారం.
అంటే మన యొక్క బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశల్లో మనకి 4 దశలుంటాయి కదా! ఆ 4 దశల్లో కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మొదలైన అంటే తెలిసి, నిద్రలో, అలాగే మెలకువలో, అలాగే కలల్లో అన్ని అవస్థల్లో కూడా భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలోనూ కూడా సర్వదా అన్ని ప్రాణులలోనూ నేనుగా ఉంటూ అంటే భగవంతుడిని ఎప్పుడైతే చూడగలుగుతామో నేను అంటే ఇక్కడ భగవంతుడు. తన భక్తులకు చిన్ముద్ర ద్వారా తన నిజతత్వాన్ని వ్యక్తం చేసే సద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారాలు. అంటే చూడండి, బాల్యం, అలాగే కౌమారం, యుక్త వయస్సు, అలాగే యవ్వనం, వార్ధక్యం అనే అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థలు, అలాగే దర్శన, స్పర్శనాది అన్ని అవస్థలు అంటే మనకి చూడగలిగే అవ్ చూడగలిగే యొక్క శక్తి, అలాగే స్పర్శిస్తే తెలుసుకోగలిగే శక్తి ఉంటాయి కదా! అవి కొన్నాళ్ళకి ఉంటాయన్నమాట. అంటే మన కళ్ళు మందగించటం, మనం స్పర్శ చేసినా కూడా అదేంటో తెలియలేకపోవటం, అలాంటి అవస్థలు కూడా వస్తూ ఉంటాయి కదా! మనకి పోను పోను. అలాంటి అవస్థల్లో కూడా మనం మార్పు లేకుండా అన్ని కాలాల యందు కూడా నేను, నేను అంటూ కేవలం సాక్షిగా ప్రకాశిస్తున్న మన ఆత్మస్వరూపం ఏదైతే కలదో, ఆ ఆత్మస్వరూపాన్ని భక్తులకు చిన్ముద్ర చేత ప్రకటిస్తున్నాడట శ్రీ దక్షిణామూర్తి. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః. శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః. స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కలలోను మెలకువయందు మాయాశక్తిచే భ్రాంతిని పొంది విశ్వరూపుడైన తననే కార్యము కారణముగాను, సేవకుడు యజమానిగాను, శిష్యుడు గురువుగాను, తండ్రి పుత్రుడుగాను, ఇంకా అనేక భేదములతో చూస్తున్న గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారం. ఏ పురుషుడు మాయా ప్రభావంతో తనలో కార్యకారణ సంబంధ రూపమైన విశ్వాన్ని, శిష్యాచార్య విభేదాన్ని, పితృపుత్రం అంటే చెప్పేవాడిని నేను కాబట్టి నేను గురువుని, వినేవాడు నువ్వు కాబట్టి శిష్యుడివి. అలాగే నేను నిన్ను కన్నాను కాబట్టి నేను తండ్రిని, నువ్వు నాకు పుట్టావు కాబట్టి నీవు కొడుకువి. ఇలాంటి యొక్క సంబంధాల్ని కూడా ఈ సంబంధాలనే తేడాలు కాకుండా అందరిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు. నేను పుట్టించటం కాదు. ఆ భగవంతుడే మళ్ళీ నేను భగవంతుడిని. నాకు భగవంతుడే మళ్ళీ పుట్టాడు. నేను భగవంతుడి రూపంలో గురువుగాను, నేనే భగవంతుడి రూపంలో నాకు నేనే శిష్యుడుగాను ఉన్నాను అనే విషయాన్ని ఎలా అయితే అంటే ఇలాంటి మాయా ప్రభావాన్ని మన మీద నుంచి ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఆ తొలగించుకోవటానికి మనకి సహాయం చేస్తున్న గురుమూర్తికి నమస్కారాలు. ఏ పురుషుడైతే మాయా ప్రభావం చేత కలలో కానీ, అంటే మనకి తెలిసి కానీ, అంటే కలలో కానీ కలలో కాకుండా జాగృతుల్లో కానీ, ఈ జగత్తుని కార్యకారణ సంబంధం చేత యజమాని, సేవకుడు అనే బంధంగా కానీ, శిష్యుడు, ఆచార్యుడు అనే సంబంధం చేత కానీ, అలాగే తండ్రి, కొడుకు అనే సంబంధం చేత గాని తనలోనే అనేక భేదాలను చూస్తున్నాడో, అలాంటి పరమ గురువైన శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారాలు అంటున్నారు. భూరంభాంస్య నలో నీలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలు, అలాగే సూర్య, చంద్రుడు, జీవుడు అని 8 రూపాలుగా ఈ చరాచర ప్రపంచమంతా కూడా నిండి ఉంటుందంట. సర్వవ్యాపి అయిన తనకంటే ఇతరమైనది ఏదీ లేదని విమర్శకులకు తెలియపరచువాడు అగు గురుమూర్తి దక్షిణామూర్తి. ఎవని అష్టమూర్తులు భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశ, సూర్య, చంద్రులు, జీవుడు గా
విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమైన జగత్తుగా వ్యక్తమవుతున్నాడో, ఎవరిని ఆరాధించి వ్యాప్తమైన ఆత్మతత్వం కంటే వేరుగా రెండవదేదీ లేదని సాధకులు తెలుసుకుంటున్నారో, అట్టి సద్గురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు. స సర్వాత్మ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాద్ ధ్యానాత్ చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో అంతటా కూడా వ్యాపించి ఉన్న ఆత్మ ఒక్కటే అని నిరూపించబడింది కదా! ఈ స్తోత్రాన్ని వినుట వలన, అర్థం తెలుసుకోవటం వలన, ధ్యానించటం వలన, చదవటం వలన పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయట. ఈ జగత్తంతా కూడా ఆత్మేనని ఈ స్తోత్రంలో చక్కగా చెప్పబడింది. అందువలన ఈ స్తోత్రాన్ని శ్రవణం చేసి, దాని అర్థాన్ని మననం చేసి, ధ్యానం చేస్తూ ఉంటే సంకీర్తన చేసిన సర్వాత్మతత్వమే సర్వాత్మతత్వమే గొప్ప సంపదతో కూడిన ఈశ్వరత్వం స్వయంగా సిద్ధిస్తుంది. ఆ ఈశ్వరత్వం సిద్ధించటం వల్ల అష్టవిధములైన సిద్ధులు నిరాఘాటంగా సిద్ధిస్తున్నాయి. ఎవరైతే తన గురువును భగవంతుని వలె భావించి ఆరాధిస్తారో వారికి మాత్రమే ఈ శాస్త్రసారం సరిగ్గా అర్థమవుతుంది. ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు. అలాగే ఇందాక చూసుకున్నాం కదా! సనత సనంద సనందనాథు, సనత్ కుమారులు వాళ్ళ నలుగురు ఉన్నారు కదా! ఆ నలుగురు కూడా ఆ యొక్క మర్రి చెట్టు మొదల్లో ఉన్న ఆ యొక్క దక్షిణామూర్తిని చూసి అతని తేజస్సుకి ఆకర్షితులయ్యి ఆయన చుట్టూ కూర్చున్నారట. శివుడు ఒక్క మాట కూడా అంటే శివుడు అంటే దక్షిణామూర్తి రూపంలో వచ్చింది శివుడే కదా! ఆ శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోగ భంగంలోనే కూర్చొనున్నాడట. ఋషులందరికీ కూడా వాళ్ళకు ఉన్న అనుమానాలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోయి జ్ఞానవంతులయ్యారట. దక్షిణామూర్తి స్వామి వారు తా వారు తమ మౌనంతోనే వారందరినీ కూడా బ్రహ్మజ్ఞానం పొందేటట్లుగా చేశాడట. అలా మౌనంగా ఎందుకు బోధించారు అంటే, బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనసుకు అందనివాడు కాబట్టి అలా బోధించారట. ఇలాంటి యువకుడైన దక్షిణామూర్తి చుట్టూ వృద్ధులైన మునులు కూర్చుని ఉంటారట. గురువు చేసేది మౌన వ్యాఖ్యానం. మౌనంగా చిన్ముద్రలో కూర్చొని ఉండటమే అతడు చేసే వ్యాఖ్యానం. వ్యాఖ్యానం అంటే చెప్పటం. దక్షిణామూర్తి పాదాల క్రింద ఉన్నది తమోగుణ రూపానికి ప్రతీక. వాటిని శివుడు తన కాలితో అదింపడతాడట. దక్షిణామూర్తి కింద ఉంటాడు కదా ఒక రాక్షసుడు. ఆయన తమో గుణానికి ప్రతీకనమాట. దక్షిణామూర్తి కాలి కింద ఉన్న రాక్షసుడు తమోగుణం. ఆనందంగా ఉంటాడట చూడండి. అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆది గురుతత్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్నమాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం. ఈ తత్వాన్ని తెలుసుకోవటం అంటే జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగి ఉండటమే. పరమశివుని యొక్క ఈ రూపం సంగీత, సాహిత్యాల, యోగ, తాంత్రిక విద్యల యొక్క కలయిక. సకల శాస్త్రాల సారాన్ని తెలిపి అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసిన వాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందుతారట. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. సర్వలోకాలకు గురువు, భవరోగులకు, సంసార బంధాలలో చిక్కుకుపోయిన వాళ్లకు వైద్యుడు, సకల విద్యలకు నెలవు అయిన దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం.